వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు ఉపన్యాసం హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్ఆర్ పుణ్యమే అని, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగిన విషయం తెలుసుకోండని సూచించారు. హంద్రీనీవాను చంద్రబాబు ఏటీఎంలో వాడుకున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణలో భాగంగా మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ అధికారులు నోటీసులు అందించారు. నోటీసు అందుకున్న 2 రోజుల్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటలలోపు వాంగ్మూలం ఇచ్చేందుకు తమ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు. కాగా సిట్ నోటీసులపై ప్రవీణ్ కుమార్ స్పందించలేదు. వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం చేశారు. శనివారం రాజ్భవన్లో గవర్నర్ విష్ణుదేవ్ శర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. త్రిపుర హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ ఏకే సింగ్ 7వ చీఫ్ జస్టిస్ కాగా హైకోర్టులో మొత్తం 26 మంది జడ్జీలు పనిచేస్తున్నారు. రాజకీయాలలో ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తి అశోక్ గజపతిరాజు అని, ఆయన నీతికి నిజాయితీకి మారుపేరని రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత అన్నారు. 50 ఏళ్లుగా విజయనగరం జిల్లాకు ఆయన అనేక సేవలు చేశారని పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్టును నడుపుతున్న మంచి మనసున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు అని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అజాతశత్రువుగా పేరున్న అశోక్ గజపతిరాజును గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్రేటర్ హైదరాబాద్ లో శాంతి భద్రతలు కనుమరుగవుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆల్వాల్లో ఇటీవల ఆషాఢ మాసం బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గొడవల కారణంగా గాయపడిన గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ భర్త మేకల రాము యాదవ్ తదితర బీఆర్ఎస్ నేతలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ చెలరేగిపోతారని, శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని రకరకాలుగా మాట్లాడారని, కానీ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలతో చంద్రబాబు, నారా లోకేష్ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంపై శనివారం ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో కీలక నేత మాత్రమే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కూడా. అందుకే ఆయన్ని అరెస్ట్ చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్ర దాగుందన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధం జరిగినా అందులో తలదూర్చి కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అదే బాటలో మరో 2 దేశాల మధ్య కాల్పుల విరమణ చేయించారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, సిరియా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ 2 దేశాలతో చర్చలు జరిపించి ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకరించేలా చేశారు. ఆంధ్రజ్యోతి మీడియా పేరు మార్చుకోవాలని చెప్పడానికి మాజీ మంత్రి కేటీఆర్ ఎవరని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నల వర్షం కురిపించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కేటీఆర్ మైండ్ పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే కేటీఆర్, హరీష్ రావు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. తాను ఓడిపోతే బాగుండేదని ఇంట్లో కూర్చునేవాడినని చెప్పారు. మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కారణంగా నష్టపోయి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు నిత్యం మన సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలు జరగకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గూగుల్, మెటా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. గూగుల్, మెటా ఈ 2 కంపెనీలు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించాయని, తమ డిజిటల్ వేదికల్లో వాటి ప్రకటనలకు ప్రాధాన్యత ఇచ్చాయని ఈడీ భావిస్తోంది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో వరద నామమాత్రంగానే ఉంది. అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు మెరుపు వరదలు వచ్చాయి. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మొత్తం 23 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భారీగా వరద నీరు శ్రీశైలంకు పోటెత్తుతోంది. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.